పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్నపహాడ్ మండలంలో ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల బాధను విని చలించిపోయి భావోద్వేగానికి గురయ్యారు. కాళేశ్వరం నీటితో కేసీఆర్కు పేరొస్తుందని, కాంగ్రెస్ సర్కార్ రైతుల ఉసురు తీస్తోందని విమర్శించారు. గోదావరిలో 10,000 క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్న ఇసుక వ్యాపారం కోసం నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఎండి రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే. రైతుల్ని నమ్మించి, వంచి, మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తం ఈ కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. లేదు అని చెప్పి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనాం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.